రోడ్లు అమ్మ తిరుగుతున్నాం. ఏం చేస్తాం? పనులు లేక పరిపాలన అట్టాకుంది. 500 వచ్చినా చాలని ఏదో ఒకటి పనికి వెళ్దాం అనుకుంటున్నాం. ఆ పని కూడా ఉంటుందా? ఏ చూసినా రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. రోజుకి 1000 రూపాయలు పని చేస్తుంటేనే 500 రూపాయలు ఖర్చులకి అయిపోతున్నాయి. మిగతా స్కూల్ ఫీజులు పిల్లలని ఏముంటున్నాయి అన్న. లేబర్ తెలంగాణ నుంచి ఇక్కడ వస్తే పనులు లేవు, పాలు లేవు. ఇక్కడ ఎక్కిన కాండు చేసిన పనులు లేవు. పనులు లేక బాధపడుతున్నాం. ఎంతమంది జనాభా ఉన్నారు ఖాళీగా పిలిచోడు లేక. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 50 అడుగులు బస్సు పెట్టుకుని ఒక 50 అడుగులు జనాన్ని ముందుకు పంపించి వీళ్ళందరం పంపిస్తే కింద స్థాయి మనుషులు ఎప్పుడు వచ్చి నీకు సమస్యలు చెబుతారు? ఇవన్నీ బోగస్ కదా. 6 రోజులు, వారానికి 6 రోజులు, నెలకు 24 రోజులు పనిచేస్తేనే మనిషి జీవనాధారం గడవట్లేదు. ఇన్ని కోట్లు నీకు ఎక్కడి నుండి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ ప్రశ్నలు చాలా ఉండిపోయింది. పనులు దొరకట్లేదు సార్. అప్పులు చేసుకొని బతుకుతున్నాం. పస్తులే ఉంటున్నాం. ఒక పూట తింటాం, ఒక పూట తిన్నాం సార్. అన్నానికి కూడా గడవట్లేదండి. కనీసం ప్యాస్ పోసుకోవడానికి కూడా ఇక్కడ బాత్రూమ్ లేవు. మంచిలో మంచి పంపు లేదు. పోనీ ఇక్కడ నైట్ పూట ఏమైనా పని లేని వసతిలో పనుకున్నాం అనుకోండి. ఇక్కడ పనుకొని కూడా పనుకొని అట్లా పోలీసులు లేపడం కాదు, కొడుతున్నారు పోలీసులు. లాఠీలు పెట్టి కొడుతుంటారు. చూసారా 20 స్టేళ్ళు 30 స్టేళ్ళు బిల్డింగ్లే అయిపోయాయి. పని ఎక్కడ ఉంది?